కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపూర్ గ్రామంలో చివరి రోజు జోరుగా సాగుతున్న ప్రచార హోరు. సోనాపూర్ గ్రామ పంచాయతీలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలో విఫలమైన నాయకులు 4 గ్రామాల పల్లెలు ప్రజలు మంచినీరు రోడ్డు కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సరైన నాయకుడు లేక అవస్థలు పడ్డామని అన్నారు. ప్రజల పక్షాన ఒక సేవకుడిగా మా గ్రామ అభివృద్ధి కోసం యువ నాయకుడు పంద్రం సురేష్ చివరి రోజు ప్రచారానికి భారీగా తరలివచ్చారు జనం. యువతతోనే మార్పు సాధ్యమని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పంద్రం సురేష్ బ్యాట్ గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ప్రజలు కోరారు. నమస్కారం అండి. సోనాపూర్ గ్రామ పంచాయతీలో ఈ సంవత్సరం 2025లో సర్పంచ్ అభ్యర్థిగా పంద్రం సురేష్ నామినేషన్ చేయడం జరిగింది. గత 10 రోజులుగా మేము ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్పంచ్ నిలవడము. గత 15 సంవత్సరాలుగా ఈ సోనాపూర్ గ్రామ పంచాయతీ నాలుగు ఆవాస గ్రామాలు గలవు. 4 గ్రామాల ఆవాసాలు కూడా ఏ ఒక్క గ్రామ ఆవాసాలకు కూడా మనకు రోడ్డు సౌకర్యం లేదు. ఇక్కడ సోనాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు 95% ఆదివాసులే ఉన్నారు. సో ఈ 15 సంవత్సరాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు కూడా ఆదివాసులు యొక్క మౌలిక సదుపాయాలు కానీ రోడ్డు సౌకర్యాలు కానీ ఎలాంటి డెవలప్మెంట్ అనేది చేయలేదు. కావున ఈ సంవత్సరము నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. కావున నా యొక్క బ్యాట్ గుర్తుకి సర్పంచ్గా ఓటు వేస్తే గెలిపిస్తే ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఏవైతే మనకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క సమస్యను పరిష్కరిస్తారని